ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్. విజయవాడలో ఉన్న ఓ ట్రెండింగ్ బిర్యానీని ఈరోజు అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. అదే ఆటో నగర్లో ఉన్నటువంటి న్యూ చాంద్ బిర్యానీ. ఇక్కడైతే మటన్ బిర్యానీ ఉంటుంది, చికెన్ బిర్యానీ ఉంటుంది, దమ్ బిర్యానీ అనమాట. టేస్ట్ అయితే ఎరగదీస్తుంది. నా వెనక కనిపిస్తుంది కదా, క్యూ కడతారనమాట ఈ బిర్యానీ కోసం. మరికెందుకు ఆలస్యం, ఆ న్యూ చాంద్ బిర్యానీ మనం కూడా టేస్ట్ చేసి వద్దాం, రండి. ఆటో నగర్లో ఉన్నటువంటి న్యూ చాంద్ హోటల్లో వస్తాను నేను అనమాట. దాని యజమాని ఇమ్రాన్ బాషా గారు మనతో ఉన్నారు. హలో అండి ఇమ్రాన్ బాషా గారు. ఏంటండి న్యూ చాంద్ హోటల్ ఎంతకాలం అయింది పెట్టి? మన దగ్గర ఏమేమి దొరుకుతాయి? పెట్టి దగ్గర 7 years అవుతుంది. 7 years అవుతుంది. 2018లో పెట్టాము. ఓకే అండి. అప్పటి నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతానే ఉంది. మీ దగ్గర బిర్యానీస్ మాత్రం ఆ ఫ్లేవర్ అంటే చాంద్ హోటల్ అంటే బిర్యానీకి పెట్టింది పేరు. అవును, మటన్ కానీ చికెన్ కానీ. విజయవాడలో అడిగితే అంటే మంచి దమ్ బిర్యానీస్ తినాలంటే ముఖ్యంగా మటన్ అంటే మీ హోటల్ పేరు గట్టిగా వినిపిస్తుంది. ఎందుకు అంత రీజన్ ఏంటి? మన దగ్గర దొరికే రెసిపీ అలాంటిదండి. స్పెషల్ రెసిపీ ఎక్కడ దొరకదు మన దగ్గర. ఎవరైనా కానీ మటన్ తినాలనిపిస్తే చాంద్ గూగుల్లో సెర్చ్ చేసుకుని రావాల్సిందే తప్ప వేరే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ ఎక్కడ దొరకదు మనకి. అదే ప్రత్యేకత ఉంది దానికి కూడాను. దానికి వాడే ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, దానికి వాడే పదార్థాలు కానీ మొత్తం డిఫరెంట్గా ఉంటాయి. స్పెషల్ దాంట్లో చేస్తాం. మీకు అంటే లోపల సిట్టింగ్ ఎంత ఉందో ఉన్నా బయట ఈ కౌంటర్ మాత్రం అసలు ఖాళీ ఉండట్లేదు. డైలీ ఎన్ని ఇట్లాంటివి ఎన్ని సేల్ చేస్తుంటారు మీరు? దగ్గర ఇలాంటివి ఒక 15 దాకా వెళ్తాయి. 15 అంటే మొత్తం టోటల్ ఎన్ని కేజెస్ అండి? ఒక 250, యావరేజ్గా 250 వెళ్తూ ఉంటాయి. ఓన్లీ పార్సిల్స్ అయినా సెట్టింగ్ కలిపి 250 కేజీలు ఈజీగా వెళ్తుంది. అంటే మీకు ఇంకా వీకెండ్స్ ఇంకెంత ఉంటుందో? వీకెండ్స్లో 400+. 400. సండేస్ వీకెండ్స్ మనకి 400+ ఉంటుంది. ఏమైనా ఫెస్టివల్స్ వస్తే 450 క్రాస్ అవుతుంది. 450 క్రాస్ అవుతుంది. మొత్తం అన్ని కేజీల బిర్యానీ అంటే చాలా పెద్ద పెద్ద బిర్యానీ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారండి? అంటే న్యూ చాంద్ హోటల్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారంటుంటారు. ఇంతకుముందు లోకల్గా వచ్చేవాళ్ళు ఇప్పుడు మంది కూడా దూర ప్రాంతం నుంచి రావడం స్టార్ట్ చేశారు. బయట ప్రాంతాల నుంచి, గుడివాడ నుంచి, ఏలూరు నుంచి సెర్చ్ చేసుకుని మరి చాంద్ బిర్యానీ ఫేమస్ ప్రాముఖ్యతను తెలుసుకొని ఇక్కడికి వస్తున్నారు. 10 kilometer రేడియస్ వరకు కవర్ చేస్తున్నారు మొత్తం. ఏమేమి ఉంటాయంటే ఓన్లీ బిర్యానీస్ అయినా ఇంకేమైనా ఉంటాయా? మనకి బిర్యానీస్ ఫేమస్ అండి ఇక్కడ. మెయిన్ వచ్చేసరికి మటన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ము, తర్వాత చికెన్ ఫ్రై రోస్ట్ బిర్యానీ అండి. చికెన్ ఫ్రై రోస్ట్ బిర్యానీ, చికెన్ దమ్ కూడా ఉంటుంది కదా? దమ్ కూడా ఉంటుంది. ఈ 3 మెయిన్ ఐటమ్స్ మన దగ్గర. ఓకే ఓకే. సింపుల్ మెనూ. అట్రాక్టబుల్ మొత్తం. ప్రైసెస్ ఎలా ఉంటాయండి? ప్రైజెస్ మనకి లో కాస్ట్లోనే ఉంటుందండి. అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుంది. మినిమం అంటే చికెన్ బిర్యానీ ఎంత ఉంటుంది? బిర్యానీ మీడియం వచ్చేసరికి 150 పడుతుంది. 150 నుంచి అవైలబుల్గా ఉంటుంది. అఫోర్డబుల్ ప్రైస్. మటన్ వచ్చి 250 రూపీస్ పడుతుంది మనకి. ఓకే అండి. ఓకే. ఫుల్ అయితే ఇంకే ఫుల్ అయితే కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తారు, పీసెస్ కూడా ఎక్కువ ఇస్తారు. అది 350 పడుతుంది. బకెట్ బిర్యానీ కూడా ఉన్నట్టుంది మీ దగ్గర? ఉంది సార్, ఫ్యామిలీ ప్యాక్ అని పేపర్స్ పెట్టాము. అది కూడా 4 members ఈజీగా సఫిషియెంట్గా వస్తుంది. అది చికెన్ వచ్చి 700 పడుతుంది, మటన్ వచ్చి 1000 రూపీస్ పడుతుంది. ఓకే అండి. ఓకే. అడ్రస్ ఎక్కడైనా కరెక్ట్గా అంటే ఆటో నగర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, మీ హోటల్ కూడా తెలియని వాళ్ళు ఉండరు. బయట ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం ఈజీగా అడ్రస్ 100 feet రోడ్, పంటకాలువ రోడ్ అంటారు. పంటకాలువ రోడ్లో సార్ రెస్టారెంట్ బార్కి ఆపోజిట్గా ఉంటుందండి ఆటో నగర్లో. చాంద్ హోటల్ అంటే మాక్సిమం ఎవరైనా కానీ తెలియని వాళ్ళు ఎవరు లేరు. విజయవాడలో అయితే తెలియని వాళ్ళు ఎవరు లేరు. మాక్సిమం మనకి అందరు కూడా లొకేట్ చేస్తూ ఉంటారు. ఓకే అండి. ఓకే ఓకే. రైట్ అండి. ఇమ్రాన్ బాషా గారు, థ్యాంక్ యూ.
విజయవాడ ఆటో నగర్లో ఉన్నటువంటి న్యూ చాంద్ హోటల్. ఇక్కడైతే మాత్రం పక్కా ముస్లిం స్టైల్ బిర్యానీస్కి అయితే మాత్రం ఈ హోటల్ చాలా బాగా ఫేమస్. ఈ హోటల్ అయితే ఆటో నగర్లో స్టార్ట్ అయ్యి 7 years అయిందట. 7 years నుంచి కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే ఈ దమ్ బిర్యానీస్కి పెట్టింది పేరుగా చెప్తుంటారు. అందులోనూ మటన్ బిర్యానీకి అయితే మాత్రం చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు ఈ న్యూ చాంద్ హోటల్లో. ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అంటే చాలా సింపుల్ మెనూ ఉంటుంది వీళ్ళ దగ్గర అయితే మాత్రం. కుష్కా ఉంటుంది, ఓన్లీ రైస్ కుష్కా అయితే 100 rupees అనమాట. అలాగే చికెన్ బిర్యానీ ఫ్రై ఉంటుంది, దమ్ ఉంటుంది, అదైతే మినీ 150 rupees. అట్లాగే చికెన్ బిర్యానీ ఫుల్ వచ్చి అది కూడా ఫ్రై ఉంటుంది, దమ్ ఉంటుంది, 200 rupees. మటన్ దమ్ బిర్యానీ మినీ అయితే 250, ఫుల్ అయితే మాత్రం 350, 100 rupees డిఫరెన్స్ ఉంది మినీకి ఫుల్కి అయితే మాత్రం. చికెన్లో బకెట్ బిర్యానీ ఉంటుంది, మటన్లో బకెట్ బిర్యానీ ఉంటుంది. చికెన్ బకెట్ బిర్యానీ అయితే 700 rupees, మటన్ బకెట్ బిర్యానీ అయితే 1000 rupees అట. ఓన్లీ చికెన్ ఫ్రై ఫుల్ వచ్చి 100 rupees. ఇంతే వీళ్ళ మెనూ. చాలా అంటే టోటల్ మనం వీళ్ళ ఐటమ్స్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే 7 to 8 ఐటమ్స్ మాత్రమే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అందులోనూ ఈ దమ్ బిర్యానీలకు చాలా 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 పేరు అయితే ఉందన్నమాట. బిర్యానీస్తో పాటు కట్ట, రైతా, గోంగూర ఇవి సర్వ్ చేస్తారు. తగ్గ ఉల్లిపాయ, నిమ్మకాయతో సహా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే డైనింగ్ ఉంటుంది, అంటే సిట్టింగ్ సెక్షన్ ఉంటుంది. సిట్టింగ్ అంతా ఒక 70 సీటింగ్ అయితే కూడా ఉంటుంది, అంటే 50 to 70 మేబీ మ్యాక్సిమం 70 మందికి సరిపడే సిట్టింగ్ సెక్షన్ అయితే ఉంటుంది. సిట్టింగ్ సెక్షన్ ఎంత ఉంటుందో వీళ్ళ దగ్గర ఆ బయట టేక్అవే పాయింట్ అయితే బయట ఉంటుంది, రోడ్డు మీద కనిపిస్తూ ఉంటుంది. అక్కడ క్యూ కడతారనమాట లిటరల్గా. అంటే ఉదయం కానివ్వండి, సాయంకాలం కానివ్వండి, ఒక క్యూఏ నడుస్తూ ఉంటుంది అనమాట. అక్కడ సౌండ్స్ అంటే ముఖ్యంగా చెప్పాలంటే బిర్యానీ ప్యాకింగ్ చేస్తున్నప్పుడు గరిటె ఉంటుంది కదా, గరిటెతో ఆ బిర్యానీ గిన్నెని కొడుతూ ఉంటారు, టక్క 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 మన సౌండ్. ఆ పైన అలా ముక్కలు వేస్తుంటే మాత్రం ఆ ఫ్లేవరు ఇదంతా కూడా చాలా టెంప్టింగ్గా ఉంటుంది, ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా. అడ్రస్ వచ్చి ఆటో నగర్, పంటకాలవ రోడ్, 100 feet రోడ్లో ఉంటుంది. ఆటో నగర్లో మ్యాక్సిమం అంటే మెయిన్ జంక్షన్లోనే ఉంటుంది అనమాట. స్టార్ రెస్టారెంట్ అండ్ బార్ ఉంటుంది అటు పక్కన, దానికి ఆపోజిట్లో ఈ న్యూ చాంద్ హోటల్ ఉంటుంది. అంటే మన ఆటో నగర్ కమాండ్ నుంచి లోపలికి వస్తే క్లియర్గానే ఉంటుంది అడ్రస్, రోడ్డు పక్కనే ఉంటుంది. ఇటు లోపలికి అది తిరగాల్సిన పని అయితే లేదు. ఉదయం ఉంటుంది, సాయంకాలం కూడా ఉంటుంది అనమాట. 2 పూట్ల ఈ బిర్యానీ హోటల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. వీళ్ళకి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఉన్నట్టున్నాయి, అంటే స్విగ్గీ జొమాటో కూడా ఉన్నట్టున్నాయి. బయట జొమాటో బోర్డు అయితే చూశాను, స్విగ్గీ బోర్డు అయితే నేను చూడలేదు. కానీ జొమాటోలో అయితే మాత్రం ఈ చాంద్ బిర్యానీ అయితే మాత్రం అవైలబుల్గా ఉందన్నమాట. బిర్యానీస్ పక్కా ముస్లిం స్టైల్ బిర్యానీస్. సరే టేస్ట్ అయితే చేద్దాం. బిర్యానీస్ తిందాం. బిర్యానీస్ కంటే ముందు ఈ ఫ్రై అంటే చికెన్ ఫ్రై బిర్యానీ అంటే ఇది సర్వ్ చేస్తారనమాట. ఈ పీసులు కూడా ఎట్లా ఉన్నాయి, బాగుంది సాఫ్ట్గానే. ఫ్రై పీస్ బాగానే ఉంది, బట్ ఫ్రై పీస్ కంటే మాత్రం ఇక్కడ దమ్ బిర్యానీస్కి మాత్రం చాలామంది లవర్స్ ఉంటారు. చికెన్ దమ్ బిర్యానీ టెక్స్చర్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇది పీస్ కూడా చూడండి ఎంత మెత్తగా ఉడికిందో, ఇంకా వేడివేడిగా ఉంది. బాగుంది. రైస్ చాలా క్వాలిటీగా ఉంది. చికెన్ పీస్ చాలా బాగా ఉడికింది. టేస్ట్ ఎరగదీసింది. ఇక్కడ పార్సల్ తీసుకెళ్ళడానికి మాత్రం చాలా దూరాల నుంచి కూడా వస్తారండి. అసలు ఖాళీగా ఉండదు పార్సల్ తీసుకెళ్లే ప్లేస్. నైట్ టైం అయితే మరీను. ఒక కమ్మటి నేతి ఫ్లేవరు, ఆ బిర్యానీ ఆ మసాలా ఫ్లేవర్తో చికెన్ పీసు చాలా చాలా టేస్టీగా ఉంది. సరే మటన్ కూడా ట్రై చేద్దాం. ఇది యాక్చువల్గా ఫుల్ బిర్యానీ ఈ క్వాంటిటీ అంతా కూడా. దీంట్లో మినీ కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. చూసారుగా చాలా పీసులు అయితే వేసారు. వేడివేడిగా ఉంది, బట్ కాలుతుంది. ఇక్కడ చూడండి, ఇదైతే మీకు చాలా మెత్తటి పీసు క్లియర్గా కనిపిస్తుంది.
జనరల్గా ఆ పీసులతో ఆ ఫ్లేవర్ నచ్చేస్తుంది. ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్స్ కావాలనుకుంటే మనం ఇక్కడ కట్ట ఇవి ట్రై చేయొచ్చు. ఇది ఈ వీళ్ళ స్టైల్ కట్ట. ఇటు విజయవాడ గుంటూరు వైపు మాత్రం ఈ కట్ట కానీ ఆ గోంగూర కానీ మస్ట్ అండ్ షుడ్ అనమాట. జనరల్గా గోదావరి జిల్లాలో అయితే ఈ గ్రేవీ వేస్తుంటారు. గ్రేవీ రైతా అంటే అక్కడ ఉల్లి చట్నీ అంటున్నాం కదా, ఈ రెండింటితో కానిచ్చేస్తారు. బట్ ఇక్కడ మాత్రం కట్ట కంపల్సరీ, గోంగూర కంపల్సరీ, వాటితో పాటు రైతా కూడా. ఇక్కడికి ఎందుకు ఎక్కువ మంది వస్తారంటే టేస్ట్ ఒక రీజన్ అయితే ప్రైసెస్ కూడా. అంటే మనకి మినీలో కూడా వీళ్ళు సర్వ్ చేస్తారు. మినీ బిర్యానీ కూడా చికెన్ అయితే 150, మటన్ అయితే 250లో కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. అంటే తక్కువ రేట్లోనే ఇక్కడ బిర్యానీస్ దొరుకుతాయి కాబట్టి కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువ మంది ఉంటారు. నాకు ఎందుకు గోంగూర నచ్చదు, కానీ నాకు జనరల్గా వైట్ రైస్ గోంగూర పచ్చడి ఉంటుంది కదా, అది ఎక్కువ ఇష్టం నచ్చుకు. ఇక్కడ ఏంటంటే ఈ గోంగూర ఫ్లేవర్ బిర్యానీతో ఇక్కడ చాలామంది బాగా ఇష్టపడుతుంటారు. బాగుంటుంది. అంటే ఆ కమ్మటి బిర్యానీ ఈ గోంగూరతో కలిసిన తర్వాత ఒక పుల్లటి ఫ్లేవర్ ఉంటుంది, భలే ఉంటుంది. నాకైతే పర్టికులర్గా ఈ రైతాతో కానీ కట్టతో కానీ నచ్చుతుంది. ఉట్టిగా తినేయమంటే మొత్తం తినేస్తా. ఆ పీస్ కోఆపరేట్ చేయాలి కానీ స్మూత్గా మొత్తం లాగింగ్ చేస్తాం. అంటే ఓవరాల్గా ఏంటంటే ఒక తక్కువ రేట్లో మంచి టేస్టీ బిర్యానీ, అందులోనే కొంచెం మాస్ స్టైల్ ఉంటుంది. మాస్ స్టైల్ ముస్లిం స్టైల్ బిర్యానీ తినాలనుకుంటే మాత్రం ఆటో నగర్లో ఉన్నటువంటి న్యూ చాంద్ హోటల్లో ఈ చికెన్ ఆర్ మటన్ దమ్ బిర్యానీ చూస్ చేసుకోవచ్చు. ఫ్రై పీస్ కూడా ఉంటుంది, ఎవరికైనా నచ్చితే దాన్ని కూడా చూస్ చేసుకోవచ్చు. ఇది ఇవాళ స్పెషల్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.